మీకు తెలుసా మరి? ఈరోజు మన దేశంలో చాలా ముఖ్యమైన రోజు. నేషనల్ ప్రెస్ డే. ప్రెస్ అంటే కాగితం కాదు, ప్రజల గొంతు. 1966 నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడిన రోజు. మీడియా బాధ్యతగా, నిజాయితీగా ఉండేలా కాపాడే సంస్థ. నేషనల్ ప్రెస్ డే అంటే ప్రెస్ స్వేచ్ఛ అనేది ఒక బాధ్యత అని గుర్తు చేసే రోజు. జర్నలిస్ట్ పని నిజం చెప్పడం, నిజాన్ని కనుగొనడం. పేదవారి నుంచి చిన్నవారి వరకు సమస్యలు ప్రపంచానికి వినిపించడం. మనకు కనిపించే ప్రతి వార్త వెనుక ఎన్నో గంటల శ్రమ ఉంటుంది. 1966లో ప్రెస్ కౌన్సిల్ ప్రారంభమైంది. ఈ సంస్థ పని మీడియా నైతికంగా ఉందా? ఫేక్ న్యూస్ వస్తుందా? జర్నలిస్ట్ తప్పు చేస్తున్నాడా? అన్నిటికీ ప్రశ్న వీక్షించడం. ప్రెస్‌ను కాపాడే బాడీగార్డ్‌లా పనిచేస్తుంది. ప్రెస్‌ను ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని ఎందుకంటారు? ఎందుకంటే ప్రభుత్వంపై కళ్ళు పెట్టేది ప్రెస్. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించేది ప్రెస్. అవినీతిని బయటపెట్టేది ప్రెస్. విధానాలు, కోర్టు తీర్పులు, స్కాములు ప్రజలకు చేర్చేది ప్రెస్. కెమెరా, పెన్, మైక్ వీటితో దేశాన్ని నడిపే శక్తి ఉంది. జర్నలిస్టులు ప్రతి మాట కష్టపడి చెప్పలేం. రాత్రి అర్ధరాత్రి ప్రమాదాలు జరిగినా, వరదలు వచ్చినా, రాజకీయ సమావేశాల్లో టఫ్ క్వెషన్‌లు అడిగినా, యుద్ధ ప్రాంతానికి వెళ్ళినా వారికి ఒకే పని నిజం కనుగొనడం. ప్రతి వార్తకు రిస్క్ ఉంటుంది. కానీ దేశం కోసం వారు పనిచేస్తారు. అందుకే జర్నలిజం ఒక సేవ. ఈరోజు ఫేక్ న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతుంది. అభిప్రాయాన్ని ఫ్యాక్ట్‌లా చూపించే వాళ్ళు కూడా ఎక్కువ. ఇలాంటి సమయంలో నిజమైన జర్నలిస్టులు సమాజాన్ని రక్షించే యోధులుగా నిలుస్తారు. అందుకే నేషనల్ ప్రెస్ డే వారికి గౌరవం చెప్పే రోజు. ప్రెస్ నిజం చెబుతుంది. కానీ మనం కూడా బాధ్యతగా ఉండాలి. ఏ వార్త అయినా షేర్ చేసే ముందు ఇది నిజమా? కాదా? అని ఆలోచించాలి. మనమే ఫేక్ న్యూస్‌ని ఆపగలం. ఈ నేషనల్ ప్రెస్ డే సందర్భంగా భారతదేశంలోని ప్రతి జర్నలిస్ట్‌కు మనస్ఫూర్తిగా సెల్యూట్. వారు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుందాం. ప్రెస్ ఫ్రీడమ్ మన ప్రజాస్వామ్యం గుండె చప్పుడు. దాన్ని గౌరవిద్దాం, రక్షిద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. జై హింద్.